కడిగి పెట్టుకున్న చేపల్లోకి కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారపొడి, లైట్గా సాల్ట్, ఇవన్నీ బాగా కలిపి కొద్దిసేపు అట్టే వదిలేయాలి. కొద్దిగా ఒక తెల్లగడ్డ, ఒక్క గడ్డ చాలు, అల్లం కొంచెం, జీలకర్ర, అన్నీ కొంచెం పచ్చగా దంచుకోవాలి. ఈ దంచుకున్న అల్లం, కొద్దిగా తెల్లగడ్డ, జీలకర్ర. ఇప్పుడు కావాల్సినవి 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి. వాటిని కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నానబెట్టుకున్న చింతపండు పులుసుకి కలుపుకోవాలి. అది 2 కేజీల చేపలు కాబట్టి దాంట్లో ఒక 1/2 కేజీ తీసేసాము. 1.5 కేజీకి ఒక 100 చింతపండు సరిపోతుంది, 100 గ్రాములు. చేపల పులుసుకి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇవన్నీ బాగా ఫ్రై చేసి చూసావా, మెంతులు జీలకర్ర వేగుతుంటే ఎంత ఘమఘమ వాసన వస్తుంది. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. ఇది వేగిపోయింది కాబట్టి కొద్దిగా పక్కన పెట్టి చల్లార్చుకుందాం. గిన్నె వేడెక్కింది కదా, కొద్దిగా అంటే 1 కప్పు చేపల పులుసు కాబట్టి నూనె ఎక్కువ పడద్దు. ఆయిల్ వేడెక్కే లోపల ఇంతకు ముందు వేయించుకున్నాం కదా ధనియాలు, ఇవంతా ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, కొద్దిగా ఆవాలు, ఇంతకుముందు మెంతులు దాంట్లో వేసుకున్నాం కాబట్టి వేసుకునేటప్పుడు కొద్దిగా మెంతులు కొంచెం. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవి వేసేయాలి. కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు టమాటా, టమాటా కొద్దిగా తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు పొడి, తెల్లగడ్డ, జీలకర్ర, కొద్దిగా అల్లం దంచి పెట్టాను కదా, అదే సార్.
మాడకుండా వేసాను కదా సాల్ట్, ఇప్పుడు ఒక 3 స్పూన్లు సాల్ట్, మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకుందాం. కొద్దిగా ఇంతకుముందు వేసాం కదా, అందువల్ల కొద్దిగా పసుపు పొడి. పెట్టాం కదా చింతపండు పులుసు, అది పోసేది. ఇప్పుడు చూద్దాం కారం ఉప్పు సరిపోయిందేమో, తక్కువైతే మళ్ళీ వేసుకుందాం. కారం కొంచెం తక్కువ, ఉప్పు కొంచెం తక్కువే, ఇంకొద్దిగా వేద్దాం. చేపల పులుసు కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. ఇంకొక స్పూను, ఒక 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం చేపల్లో పసుపు ఉప్పు వేసి పెట్టాం కదా, కారం ముక్కలు వేసేద్దాం. ఒకసారి ఇటు అనుకోవచ్చు, మళ్ళీ ఉడికేటప్పుడు మాత్రం గంటి పెట్టకూడదు. కొద్దిగా కొత్తిమీర వేద్దాం, మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు గంటి పెట్టకూడదు, ఇంకా ఇటు తిప్పుకోవాలి. ఇంతకుముందు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర ధనియాలు మెంతులు, అది ఇప్పుడు వేసేద్దాం. ఇంకొకసారి తిప్పుకుందాం, పొడి కలవాలి కాబట్టి. మనం తరిగి పెట్టుకుని మామిడికాయలు, కొద్దిగా ఉంది కదా, కొత్తిమీర వేస్తే సరిపోతుంది. నూనె పక్కకు వచ్చింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు కొద్దిగా అటు ఉండి ఆఫ్ చేసేద్దాం. ఇంకా మామిడికాయ కూడా ఉడికింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేద్దాం.